తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 7 కొండల వాడిని దర్శించుకునేందుకు శనివారం శుభప్రదమని అందరూ విశ్వసిస్తారు. అందుకే శనివారం స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజని అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. దీంతో పాటు శని ఆదివారాలు వీకెండ్ కావడంతో ఎక్కువ మంది తిరుమలకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటలకు పైగానే సమయం పడుతోంది. రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,842 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,234 మంది భక్తులు తమ తలలీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి ఆదాయం 4.18 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.